ఓం శ్రీ మాత్రే నమః. మనము మహాకవి బొమ్మర పోతన మాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము. దశమ స్కందంలో ఉన్నాము. బాణాసురుని యొక్క చరిత్రను చూస్తున్నాము. అందులో భాగంగా అతని ప్రియపుత్రిక అయినటువంటి ఉషా కన్య గురించి చూస్తున్నాము. ఈరోజు చూసినట్లయితే చిత్రరేఖ అంటుంది ఉషా కన్యతోటి, సఖీ ఉషా, నీ నాతుణ్ణి చూడు, నీవు వలచిన ఈ అనిరుద్ధ కుమారుడు మేరు పర్వతమంతా ధైర్య గుణం కలవాడు, శూరాది శూరుడు, సముద్రమంత గాంభీర్యం కలవాడు, మహోదాత్త గుణ సంపన్నుడు, శత్రువులను ఛేదించేవాడు, అన్నింటినీ మించి నవ మన్మధుడు అనుకో. చిత్రరేఖ మాటలతో ఉషకు సంతోషం పెళ్ళుబిగింది. అనిరుద్ధుడిపై ఏర్పడిన అనురాగంతో శరీరమంతా పులకించిపోయింది. కళ్ళ వెంబడి ఆనంద అశ్రువులు జడివనలాగా కారసాగాయి. ముఖంలో ఎక్కడలేని కాంతి వెల్లివిరిసింది. అనిరుద్ధుణ్ణి కనులారా చూసిన ఉషలో మహోత్సాహం చోటు చేసుకుంది. చిత్రరేఖను చూసి ఇలా అంటుంది, ప్రాణసఖి చిత్రరేఖ, నీ తోడి స్నేహమనే సూర్యకాంతి నాకు కలగడం వల్ల నా కామాంధకారం అణిగిపోయింది. నీ తోడి సఖ్యమనే నావ వల్ల వియోగమనే సముద్రాన్ని దాటగలిగాను. నీ బాంధవ్యమనే అమృత వర్షం చేత మదన తాపాన్ని చల్లార్చగలిగాను. నీ చెలిమి అనే అంజనంతో నా ప్రియుడనే నిధిని కనుక్కోగలిగాను. కలలో చూసిన రూపాన్ని వెంటనే చిత్రించగలిగేవారు ఎక్కడైనా ఉన్నారా? అది నేను చూసిన రూపాన్ని నీవు చిత్రించడం. అవును, ఈ రూపమే. ఇతడే నాకు కలలో దర్శనమిచ్చిన వాడని అనగానే క్షణాల మీద తీసుకురాగలిగేవారు నీవు తప్ప ఎవరైనా ఉంటారా? నీటిలో జాడలు పుట్టించే నైపుణ్యం ముల్లోకాలలో నీకు తప్ప ఇంకెవరికైనా ఉంటుందా? ఉండదే. ఆ విధంగా పొగడి ఉషాకన్య చిత్రరేఖను ఇక ఇంటికి వెళ్ళమని చెప్పడంతో ఆమె వెళ్ళిపోయింది. తరువాత కొంత సమయానికి ఇతరులెవరూ ప్రవేశించడానికి శక్యం కాని అంతఃపురంలో భవనం లోపల ఉన్న అనిరుద్ధుడు నిద్ర నుంచి మేల్కొన్నాడు. కళ్ళు తెరవగానే అతనికి ఉషాకన్య దర్శనమిచ్చింది. అనిరుద్ధుడు అందమైన మెత్తని ఆ పాన్పు పైన ఉషా సుందరిని కౌగిలించుకొని సరసమైన మాటలతో వినోదపరిచి శృంగార భావ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ మదన క్రీడలో ఆమెతో సుఖించాడు. ఈ విధంగా వారిద్దరూ వైభవాన్ని సూచించే మిక్కిలి మనోహరమైనటువంటి దివ్యములైన వస్త్రాలను ఆభరణాలను ధరించారు. మైపోతలు పూసుకున్నారు. పూలమాలలతో అలంకరించుకున్నారు. పచ్చ కర్పూరంతో కూడిన తాంబూలాలు సేవించారు. రుచికరమైన అన్నపానాలు స్వీకరించారు. కర్పూర నీరాజనాలతో సువాసనలు వెదజల్లే అగరు ధూపాలతో కాంతులీనే మణిదీపాలతో ఆటపాటలతో వీణ మొదలైన గాన మధురిమలతో తృప్తి చెందుతూ ఉష అనిరుద్ధులిద్దరూ ఆనంద సాగరంలో మునిగిపోయారు. వారికి సూర్యుడెప్పుడు ఉదయిస్తున్నాడో ఎప్పుడు అస్తమిస్తున్నాడో కూడా తెలియటం లేదు. ఆ పారవశ్యంలో ఇద్దరి ప్రాణాలు ఒక్కటే, వేరు కావు అన్నట్లు మనస్సులు కలిసి మెలగసాగారు. రాత్రింబవలు అనేవి తెలియకుండా వారు భోగలాలసులై సుఖిస్తూ ఉండగా కొంతకాలం గడిచింది. అప్పుడు వారి సుఖ సంతోషాలకు చిహ్నంగా ఉషాసుందరి గర్భం ధరించింది. యువరాణి గర్భం ధరించిన విషయము అంతఃపురం కావలి వారికి తెలిసిపోయింది. ఉషాకన్యలో కనిపిస్తున్న గర్భ చిహ్నాలు వారిని భయాందోళితుల్ని చేశాయి. తమలో తాము ఆమె గురించి మాట్లాడుకోసాగారు. ఈమెకు వివాహం కాలేదు కదా, గర్భం ఎలా ధరించిందని గుసగుసలు పోయారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలని మదనపడ్డారు. ఈ సంగతిని రహస్యంగా ఉంచరాదని కావలివారు నిర్ణయించారు. వెంటనే మహారాజుకు తెలియజేయాలనుకొని బాణాసురుడి వద్దకు వెళ్ళారు. చక్రవర్తికి నమస్కరించారు. వినయంతో ఆయన వైపు చూశారు. సురారి బాణాసుర ప్రభు, ఒక రహస్య విషయం మీకు చెప్పడానికి వచ్చాము. నీ సేవకులమైన మేము అంతఃపురాన్ని కావలి కాస్తున్నాము. మా పర్యవేక్షణలో పరపురుషులు కానీ చివరకు ఒక పోతు టీగ కానీ అంతఃపురంలోకి ప్రవేశించడానికి వీలు లేదు. అంత జాగ్రత్తగా కాపలా కాస్తున్నాము. దేవరా, అంత గట్టిగా మేము కావలి కాస్తున్నా అదే మాయోగానే రాకుమారి గర్భం ధరించడం మమ్మల్ని అయోమయంలో పడేసింది. మాకెవరికీ తెలియరాకుండా మా కన్ను గప్పి ఎవరు అంతఃపురంలోకి ప్రవేశించారో మాకు అర్థం కావడం లేదు. మమ్మల్ని మన్నించండి ప్రభు. మాకు తెలిసిన విషయం మీకు మనవి చేశాము అని కావలివారు చెప్పారు. అది విన్న బాణాసురుడు రోషంతో మండిపడ్డాడు. భయంకరుడైనాడు. కనుబొమ్మలు ముడిపడ్డాయి. కళ్ళ నుండి నిప్పులు కురిశాయి.
కనతలు అదిరాయి. జూలు లాగితే విజృంభించే మృగరాజులాగా ఒక్క దూకు దూకాడు. భయంకరమైన కత్తి చేత పట్టుకున్నాడు. ఒక్క ఉదుటున అంతఃపురానికి వెళ్ళాడు. కోపోద్రిక్తుడైన వెళ్ళిన బాణాసురుడు సుందరీమణులను ఆకట్టుకునే చాతుర్యము, సౌందర్యము గల అనిరుద్ధుని చూశాడు. ఆ అనిరుద్ధుడు శుభ లక్షణాలతో వెలిగిపోతున్నాడు. మన్మథుని కుమారుడైన అతడు మన్మథునిలాగే ఉన్నాడు. ఆజాను బాహువులతో, మకర కుండలాలతో, శరీర సౌష్ఠవంతో, పట్టు పీతాంబరంతో, కస్తూరి మైపూతతో, రత్న ఆభరణాలతో, తామర రేకుల వంటి కన్నులతో, వినీల కుంతలాలతో చంద్రకాంతితో ప్రకాశిస్తున్నాడు ఆ యదువంశ ప్రదీపకుడు. అతడు అక్షవిద్యలో ఆరితేరినవాడు, సకల సద్గుణాలతో అలరారుతున్నవాడు, శౌర్య ప్రతాపాలు మూర్తి కట్టినవాడు, చిరకీర్తిని ఆర్జించినవాడు, నిర్మల స్వభావి, లోక ప్రసిద్ధుడు, శృంగార శాస్త్రకోవిదుడు. అటువంటి అభినవ మన్మథాకారంలో ప్రకాశిస్తున్న అనిరుద్ధుని చూడగానే బాణాసురుడికి కోపం మరింత పెరిగింది. సుర విరోధి అయిన ఆ రాక్షసాధిపతి భటులను చూసి, ఈ నరాధముణ్ణి వెంటనే బంధించండి, పట్టుకొని కొట్టండి అని ఆజ్ఞాపించాడు. బాణాసురుని ఆజ్ఞను తలదాల్చిన సైనికులు సూర్యకాంతిని మించిన కాంతితో తలతల మెరుస్తున్న కత్తులు తీసుకొని అనిరుద్ధుడి మీదకు వచ్చారు. వారిని చూసిన అనిరుద్ధుడు శౌర్య ప్రతాపాలతో, రణ కౌశలంతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఉగ్రరూపం దాల్చాడు. ఇనుపకట్ల గుదియ చేతిలో పట్టుకున్నాడు. ప్రళయకాలంలో విజృంభించే కాల భైరవుడిలాగా వీర విజృంభణ చేశాడు. భుజబలాన్ని ప్రదర్శిస్తూ రాక్షస సమూహంపైన విరుచుకుపడ్డాడు. అనిరుద్ధుని తీవ్ర ప్రతాపానికి, శౌర్య ధైర్యాలకు, రణ విధానానికి భయపడిపోయారు రాక్షస వీరులందరూ. అనిరుద్ధుడి దాటికి రాక్షస వీరుల పాదాలు, చేతులు, తలలు, చెక్కిళ్ళు, మోకాళ్ళు, పళ్ళు, చెవులు, మెడలు, రొమ్ములు, తొడలు, వీపులు, మోపులు ఒకటేమిటి, వారి అవయవాలన్నీ తునాతునకలై భూమిపై చిందరవందరగా పడ్డాయి. ఆ పరిస్థితిలో బాణాసురుని సైన్యం యుద్ధం చేయలేక, అనిరుద్ధుని బంధించలేక గాయపడిన వారై తలో దిక్కుకు పారిపోయారు. ఈ విధంగా రాక్షస సైన్యం యుద్ధం చేయలేక అనిరుద్ధుడి పరాక్రమానికి భయపడి చెల్లా చెదురైపోయింది. కొంతమంది పారిపోయారు, కొంతమంది చచ్చిపోయారు, మిగిలిన వారు బెదిరి చెదిరిపోయారు. శక్తి క్షీణించడంతో కలత చెందినవారు, నలిగిపోయినవారు, అవయవాలు విరిగిపోయినవారు, గాయాలతో సుక్కిపోయినవారు తమ నాయకుడైన బాణాసురుని రక్షణ కోరి ఆయన వెనుక నక్కి ఉన్నారు. ఓడిపోయి వచ్చిన తన బలగాన్ని చూసిన బాణుడికి కోపావేశం కట్టలు తెంచుకుంది. పరాక్రమవంతుడై అనిరుద్ధుని ఢీకొన్నాడు. అతనిపై బాణాలు వేశాడు, గదలతో క్రుమ్మాడు, కత్తులతో పొడిచాడు. అనిరుద్ధుని అణచివేయడానికి అతనితో భీకరంగా తలపడ్డాడు. కోపోద్రిక్తుడైన బాణాసురుడు సంగ్రామ కుశలుడైన బాణ ప్రయోగం చేస్తున్న రూపసి, మహా వివేకశాలి అయిన అనిరుద్ధుని నాగపాశంతో బంధించాడు. ఈ విధంగా బాణాసురుడు అనిరుద్ధుని కట్టివైచి కారాగారంలోకి త్రోసివేయడం ఉషాసుందరికి చెప్పలేనంత బాధని కలిగించింది. దుఃఖంతో ఆమె మనస్సు వికలమైంది. బాణాసురుడు అనిరుద్ధుని కట్టివేసిన క్షణంలోనే అకారణంగా పెద్ద సుడిగాలి వీచింది. భయంకరమైన ఆ సుడిగాలి ధ్వనికి, వేగానికి, తాకిడికి బాణుని నీల వస్త్రంతో మెరిసిపోతున్న విశాలమైన ధ్వజం కూలి నేలపై పడింది. తన కోటపై మెరుస్తున్న జెండా పడిపోవడంతో బాణాసురుడికి ఒక్కసారిగా తనకు వరాలిచ్చిన శివుడి మాట గుర్తుకు వచ్చింది. సాటి వీరుడితో తనకు యుద్ధం సంభవిస్తుంది కదా అని మురిసిపోయాడు. పరమేశ్వరుడి పలుకు సత్యమై తన కోరిక తీరే విధంగా మహావీరుడితో తాను యుద్ధం చేయగల అవకాశం కోసం ఎదురుతెన్నులు చూడసాగాడు. అక్కడ ద్వారకలో అనిరుద్ధుడు మాయమవడంతో యాదవులందరూ బాధపడ్డాడు. అనిరుద్ధుడు ఏమయ్యాడో, ఎక్కడకు వెళ్ళాడో, ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియక తికమకపడ్డారు యాదవులు. 4 నెలలు గడిచిన వారికి అనిరుద్ధుడి గురించి ఏమీ తెలియలేదు. తర్వాతి భాగంలో కృష్ణులు అందరూ వస్తారు. చాలా సంతోషంగా ఉంటుంది ఆ ఘట్టము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.